ఏమండి కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటుంది తప్ప మనకి అప్పనంగా వచ్చింది రూపాయి ఉండదు. ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా వారి ఫ్రెండు ఏలేశ్వరం డిపోలో ఆర్టీసీ డ్రైవర్ అండి. ఆయన ఉద్యోగం మానేసి శుభ్రంగా షేప్ షాప్లో జాయిన్ అయ్యారండి. షేప్ షాప్లో జాయిన్ అయ్యాక మా ఆయన అన్నారు, ఏదో బిజినెస్ అంటే చేస్తావా అంటే, నేను అనుకున్నాను ఏదో బిజినెస్ కదా ఇంటి దగ్గర నుండి చేసుకున్నది అయితే చేసుకుందామని నేను అన్నాను. అంటే తీరమ్మస్ ఇంటికి వచ్చాడు, ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అమ్మ నువ్వు ఇందులోని షాపింగ్ చేయమ్మా, షాపింగ్లో వస్తువులు నీకు ఉండిపోతాయి, నువ్వు షాపింగ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ద్వారా నీకు ఇలా అమౌంట్ పడుతూ ఉంటుంది, పాన్ కార్డు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఏదో చెప్పాడు. 20,000 రూపాయలు షాపింగ్ చేయించాడు. అవి కూడాను డిన్నర్ సెట్ తీసుకున్నానండి. నేను డిన్నర్ సెట్ ఇంట్లో బెడ్షీట్లను తీసుకున్నాను. అవి వేస్ట్ అండి, అవి బ్రాండెడ్ అని చెప్పారు కానీ చెత్త అనమాట. అది 20,000 కూడా వేస్ట్ అని నాకు అప్పుడే తెలిసింది అనమాట. నేను మా వార్త అన్నాను, ఏమండి వద్దండి, మనం కష్టపడి సంపాదించింది ఉంటుంది తప్ప మనకి మామూలుగా బయట నుంచి ఇలాగ అప్పనంగా వచ్చిన రూపాయలు ఉండవు, మనకు వద్దండి అంటే మా వారు ఇంట్లో ఉన్న గోల్డ్ పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టి మరీ ఆ 20,000 తెచ్చి కట్టారు. కట్టిన తర్వాత ఫాలోఅప్ చేయమ్మా, ఫాలోఅప్ చేస్తే నీకు డబ్బులు పడిపోతాయి, నేనేం చేస్తాను నీకు 3 monthsలో నేను డబ్బులు నీకు అన్నారని ఫాలోఅప్ చేశాను. మీటింగ్స్కి వెళ్ళాను. మాతో మనీ కట్టించిన అన్నయ్యని మా ఊరు తీసుకెళ్ళాను, చాలామంది చెప్పించాను. 20,000 షాపింగ్ అంటే ఎవడో చేయడండి, ఎవడో చేయడం నాకు తెలుసు. ఎంత బలిసినోడైనా కానీ చేయడు. ఎందుకంటే 20,000కి బ్రాండెడ్ వచ్చేస్తుందంటే ఏంటి, రాజమండ్రిలో ఎక్కడ లేదండి బ్రాండెడ్ షాపులు, చెప్పండి ఒకసారి. అలా అంటే మా వారు ఏదో నమ్మేశారు, ఏదో అయిపోయింది చేసేసాను. నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, ఆయన బాధ ఎంతకేను. అలాగే అయిపోయిన తర్వాత తిరమోసి మొన్న ఫోన్ చేశారు రీసెంట్గా. ఫోన్ చేసి ఏరా బావా ఏమైంది, డబ్బులు పడతాను అంటే వచ్చి, నీకు రైట్ సైడ్లోని ఎంతమంది ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో నువ్వు ఎవరు నెయ్యలేదు, నీకు డబ్బులు ఎలా పడతాయి, ఎందుకు పడతాయి, అసలు మీరు ఎలా చేస్తే ఎలాగా, మా చెల్లి అన్న ఫాలోఅప్ చేసిందా, మా చెల్లి అలా చేసిందంటే మాకు జాయిన్ అయ్యే ముందు అలా చెప్పలేదండి. చెల్లి నేనున్నా నీ వెనకాల, నువ్వు మనీ కట్టి నీకు 3 నెలల్లో డబ్బు వచ్చేస్తుంది, నువ్వు షాపింగ్ చేసిన మనీ వచ్చేస్తుంది, ఎలాగనేసి ఏదో పెట్టాడు, ఏదో కట్టాము, అయిపోయిందండి. కానీ ఇది మీలో ఎవరు నమ్మకండి, ఎవరు జాయిన్ అవ్వకండి, ఎవరు అందులో షేప్ షాప్లో షాపింగ్ ఎవరో చెయ్యకండి దయించి. ఎందుకంటే అంత ఫేక్, అది రూపాయి రాదు, రూపాయి వచ్చినా నిలబడదు. ఎందుకంటే మనం 10 మందిని మోసం చేసి బ్రతకడమండి అది. ఇది నిజం చెప్తున్నా. 20,000 ఏంటండి, బ్రాండెడ్ ఐటమ్ 20,000 అంట, ఎవడండి చెప్పినదవా, నాకు అర్థం కాలేదు. మా ఆయన అంటే తెంగరాయన కాబట్టి డబ్బులు ఇచ్చేసారండి. నేను చాలామందికి ఇదే చెప్తున్నాను, మీరు షాపింగ్ చేయకండి, సేఫ్ షాప్లో జాయిన్ అవ్వకండి, మీరు కష్టపడి సంపాదించండి. మీరు కష్టపడి సంపాదించిన రూపాయినా మీ దగ్గర నిలుస్తుంది తప్ప మీకు సేఫ్ షాపు తోటకూర అంటున్నారు వేస్ట్, మీకు మనీ వేస్ట్, టైం వేస్ట్ అని చెప్పాను. మీకు కూడా నేను అదే చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి వాటికి అస్సలు పోవద్దు, అత్యాశ అస్సలు వద్దండి. మనం కష్టపడి సంపాదించిన రూపాయి మాత్రం మనకు ఉంటుంది. సేఫ్ షాప్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకోటి మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు ఒకసారి కామెంట్ చేయండి.